జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం ప్యాక్స్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు డైరెక్టర్లు. అవిశ్వాస తీర్మానంలో పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి చైర్మన్ పదవిని కోల్పోయాడు. దీంతో తాత్కాలిక చైర్మన్ గా ప్రస్తుత వైస్ చైర్మన్ సిరిగినేని బాపురావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ సహకార అధికారిని శైలజ ఉత్తర్వులు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి ప్రత్యేక కార్యవర్గ సమావేశానికి 11 మంది కార్యవర్గ సభ్యులు హాజరైనారు. మరి అవిశ్వాసంపై చర్చించిన పిదప మరి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది కార్యవర్గ సభ్యులు ఓటేశారు. 3 కంటే ఎక్కువ మెజార్టీతో ఆమోదించడం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గారు మరి అధ్యక్ష స్థానం నుండి మరి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తదుపరి ఈ యొక్క ఛార్జ్ అన్నది వైస్ ప్రెసిడెంట్ శ్రీ బాబురావు గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు పిఎస్ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి మీద మేము 11 మందిని అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చినాం. ఆయనే సంఘ సభ్యుల మద్దతును కోల్పోయినందున అతని మీద అవిశ్వాస నోటీస్ ఇచ్చినాం. దాని ప్రకారంగానే ఇవాళ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ మేడం గారు వచ్చి మీటింగ్ కండక్ట్ చేశారు. దాని మీద ఓటింగ్ జరపడం జరిగింది. ఆయన అవిశ్వాసం జరిగింది కనుక ఆయనను పదవి నుంచి తొలగించడం జరిగింది. తొలగించి ఇవాళ మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నిక అనేది 9వ తారీఖు పెట్టడం జరిగింది. ఆ రోజు మా నాయకులు ఏదైతే ఎవరు మా ప్రెసిడెంట్ ఉండాలనేది నిర్ణయం చేసిన తర్వాత మేము ఈ సంఘ బాధ్యతలను తీసుకునే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ఉపాధ్యక్షునిగా నేను ఈ సంఘ కార్యక్రమాలను తాత్కాలికంగా నిర్వర్తిస్తామని